వ్యక్తిగత ప్రార్థన. నన్ను ఆత్మలో వర్ధిలింపచేయి నాయనా, నన్ను పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపు నాయనా, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలుపుకొనైనా, నేనును నా ఇంటి వారు నిత్యము నీ సన్నిధిలో కనబడాలి నాయనా. ఆర్థికంగా నలిగిపోతున్నాం, అప్పుల సమస్యలతో నలిగిపోతున్నాం, వ్యాపారములు అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నాం, పిల్లలు ప్రభువా పరిస్థితులు బాగలేక అయ్యా వారు ప్రభువా పిల్లలు చల్లాచెదురైపోయి చదువులు లేక విచ్చలవిడిగా తయారైపోతున్నారు. వారి నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. మా పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదిగించబడాలి నాయన. మా పిల్లలు నీ సన్నిధిలో ఎదిగించబడాలి ప్రభువా. మా పిల్లలు దేవుని అయ్యా వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, ఆత్మీయ జీవితంలో ఎదిగించబడాలి నాయన. అయ్యా వ్యాపారాన్ని ఆశీర్వదించండి, ఆర్థిక సమస్యలను విడిపించండి. అయ్యా మా కుటుంబానికి కలుగుతున్న శాపం, మా కుటుంబానికి కలుగుతున్న భయంకరమైన రోగం యేసు నామములో విడుదల పొందాలి నాయన, విడుదల పొందాలి నాయన, విడుదల పొందాలి నాయన. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థన, ఇది వ్యక్తిగత ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండదు. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేయండి. ప్రభువా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధిలో గోజాడుతున్నాం, నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటున్నాం. యేసు నామములో మా ప్రతి అవసరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. చేద్దాం, అందరూ కూడా చేయండి, వ్యక్తిగతంగా చేయండి. మీ సమస్యలు ప్రభు పాదాల మీద పెట్టండి. మీ బాధ, మీ వేదన, మీ రోదన ప్రభు పాదాల మీద పెట్టండి. మీ భవిష్యత్తు గురించి, మీ ఉద్యోగాలు, మీ చదువుల గురించి ప్రభు పాదాల మీద పెట్టండి. కుటుంబంలో ఎంతగా మీరు నలిగిపోతున్నారో అవన్నీ కూడా ప్రభు పాదాల మీద పెట్టండి. మీ కలుగుతున్న నిందలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ప్రభు పాదాల మీద పెట్టండి. మీ కుటుంబ పరిస్థితులు, మీ పోషణ, మీ వస్త్రము, మీకున్న మీ గుడారము, మీ పరిస్థితులన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించండి. అందరూ కూడా ప్రార్థించండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది ప్రార్థించే సమయం, వ్యక్తిగతంగా ప్రభు పాదాలు పట్టుకునే సమయం, వ్యక్తిగతంగా ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టే సమయం ఇది. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వారు ఉంటే అడగండి, ప్రభుని అడగండి. నీ ఆత్మతో నింపునాయనా, నీ శక్తితో నన్ను నింపునాయనా, నీ అభిషేకముతో నన్ను నింపునాయనా. పరిశుద్ధాత్ముడా నా మీదికి బలముగా దిగిరా ప్రభువా. చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ పొందని వారు ఉంటే ప్రభుని అడగండి. ప్రభు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా నన్ను బలముగా మీరు అభిషేకించు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. స్తుతి, 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 స్తుతి. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపు నాయనా, నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి నాయనా. పరిశుద్ధాత్ముడా బలముగా దిగిరా నాయనా. అందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెడదాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. బలమైన ఆత్మాభిషేకాన్ని ప్రతి ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ప్రభు తాకబోతున్నాడు. ప్రతి ఒక్కరు దేవుని శక్తిని పొందుదాం, దేవుని శక్తిని పొందుదాం. హల్లెలూయా.